సింగిల్ నౌన్స్ని ప్లూరల్గా మార్చేందుకు మరికొన్ని పద్ధతులు చూద్దాం. ఏదైనా ఒక నౌన్ వర్డ్లో చివర ఓ ఉంటే ఆ ఓ తర్వాత ఎస్ యాడ్ చేయడం ద్వారా అది ప్లూరల్ అవుతుంది. కాకపోతే ఆ ఓ అక్షరానికి ముందు ఉండే అక్షరం కూడా ఓవెల్ అయి ఉండాలి. చూడండి, రేడియో ఓ ఉంది, ఓకి ముందు ఐ కూడా ఓవెల్. ఇప్పుడు ఎస్ మాత్రమే యాడ్ చేస్తాం. రేడియోస్, జ్యూస్, స్టూడియోస్, ఈ విధంగా. అదే ఓ లాస్ట్లో ఉండి ఆ ఓకి ముందు కాన్సనెంట్ హల్లు ఉంటే ఓ తర్వాత ఈఎస్ యాడ్ చేయాలి. చూడండి, పొటాటో అనుకోండి, ఓ ఉంది, కాకపోతే ఓకి ముందర టీ కాన్సనెంట్ ఉంది, అప్పుడు మాత్రం ఓ తర్వాత ఈఎస్ కలిపితే అది ప్లూరల్ అవుతుంది. పొటాటో, పొటాటోస్, టమాటోస్, హీరోస్. ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ ఉంటాయి. మ్యాన్ అనుకోండి, మెన్ అనాలి. ఫుట్ అనుకోండి, ఫీట్. చైల్డ్కి చిల్డ్రన్, ఇలా ప్లూరల్ అవుతాయి. అయితే కాంపౌండ్ నౌన్స్ ఉంటాయి. బ్రదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, కమాండర్ ఇన్ చీఫ్. ఇట్లాంటి వాటిల్లో మెయిన్ పదానికి మాత్రమే ఎస్ కలపాలి, అంతేగాని చివరి యాడ్ చేయకూడదు ఎస్ని. చూడండి, బ్రదర్ ఇన్ లా అనుకోండి, బ్రదర్స్ ఇన్ లా అనాలి. మదర్ ఇన్ లా అనుకోండి, మదర్స్ ఇన్ లా అనాలి, అంతేగాని లాకి ఎస్ కలపకూడదు. కొన్ని నౌన్స్ని ఎప్పుడు ప్లూరల్లోనే చెప్పాలి. సిజర్స్, ట్రౌజర్స్, స్పెక్టికల్స్, షార్ట్స్, థ్యాంక్స్, ఇవి ఎప్పుడు కూడా ప్లూరల్లోనే ఉండాలి, ఎస్ లేకుండా ఉండకూడదు. కొన్ని ప్లూరల్లో సింగులర్లో ఒకే రకంగా ఉంటాయి. షీప్, ఫిష్, డీర్, ఇవి సింగులర్లో ప్లూరల్లో రెండిట్లోనూ ఒకే విధంగా ఉంటాయి. అదేవిధంగా కొన్ని నౌన్స్ ఎప్పుడు కూడా సింగులర్గానే ఉంటాయి, అవి ప్లూరల్గా ఉండవు. ఇన్ఫర్మేషన్, ఫర్నిచర్, అడ్వైజ్, న్యూస్, ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా సింగిల్ ఫామ్లోనే ఉంటాయి. అలాగే కలెక్టివ్ నౌన్స్ ఉంటాయి, ఒక గ్రూప్గా చేసి చెప్పే నౌన్స్. వాటిని ఎప్పుడు కూడా సింగులర్గానే పరిగణించాలి. చూడండి, టీమ్, కమిటీ, క్లాస్, ఫ్యామిలీ, జ్యూరీ, ఈ పదాలు ఎప్పుడు కూడా సింగులర్గానే ఉండాలి. అంటే తర్వాత వచ్చే వెర్బు సింగులర్ నౌన్ బేస్ చేసుకుని ఉండాలి అని గమనించాలి. ఈ విధంగా మనం సింగులర్గా ఉన్న నౌన్స్ని ప్లూరల్గా మార్చడానికి అనేక పద్ధతులు ఉంటాయి. ఇక్కడ వాటిని మనం కొన్ని చర్చించడం జరిగింది. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.